హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి రుచులు. ఈరోజు మన వీడియోలో ఉసిరికాయ నిల్వ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ ప్రాసెస్లో కనుక ఉసిరికాయ పచ్చడి చేసినట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ప్రాసెస్ కూడా చాలా ఈజీ. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ముందుగా ఇలా ఒక 15 వరకు ఉసిరికాయలను తీసుకున్నాను. ఇందులోకి వాటర్ పోసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసి వీటిని బాగా కడుక్కోవాలి. ఇలా కడిగిన తర్వాత ఈ కాయలకు ఏమీ తడి లేకుండా ఇలా ఒక క్లాత్తో తుడిచేసుకోవాలి. చూడండి, ఇలా అన్ని ఉసిరికాయలను తడి ఏమీ లేకుండా తుడుచుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు వేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టి వీటిని బాగా వేయించుకోవాలి. చూడండి, ఇలా బాగా వేగిన తర్వాత వీటిని ఇలా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఆ తర్వాత ఇప్పుడు ఇదే కడాయిలోకి 1 కప్పు వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ మీడియంగా వేడైన తర్వాత మనం తుడిచిపెట్టుకున్న ఈ ఉసిరికాయలను వేసేసుకోవాలి. మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉసిరికాయలు ఆయిల్లో ఎంత బాగా ఫ్రై అయితే పచ్చడి అనేది అంత టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా ఉసిరికాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా ఒక ఫోక్తో గుచ్చి చూస్తే ఈ విధంగా దిగాలి. ఇలా లోపలి వరకు బాగా ఫ్రై అయినట్లు. ఇప్పుడు వీటిని ఇలా ప్లేట్లోకి తీసేసుకుందాం. ఆ తర్వాత ఇప్పుడు ఈ ఆయిల్ని పక్కన పెట్టుకొని ఇలా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని నీట్గా ఒకసారి కడిగేసుకోవాలి. ఆ తర్వాత ఇలా ఒక గిన్నెలోకి వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెని ఇలా స్టవ్ పై పెట్టుకొని 1/2 స్పూను సాల్ట్, 1/4 స్పూన్ వరకు పసుపు వేసి ఈ చింతపండును ఉడికించుకుందాం. చూడండి, ఇలా మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఈ చింతపండును ఈ విధంగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఈ చింతపండు గిన్నెను పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ముందుగా ఆయిల్ పెట్టుకున్న కడాయి ఉంది కదా, అదే కడాయి ఇలా పెట్టుకొని ఇప్పుడు పోపు కూడా వేసి పెట్టుకుందాం. ఇలా ఆయిల్ వేడిగా ఉన్న 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, ఆ తర్వాత ఒక పెద్ద ఎల్లిగడ్డను ఇలా పాయలుగా ఒలుచుకొని అన్నీ ఇలా వేసేసుకోవాలి. ఆ తర్వాత ఒక 3-4 ఎండుమిర్చిలను కూడా ఇలా తుంచుకొని వేసుకోవాలి. ఈ ఎల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఎల్లిపాయలు ఇలా కాస్త బాగా ఫ్రై అయిన తర్వాత 1/4 స్పూన్ వరకు మెంతులను వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇలా అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పోపును పక్కన పెట్టుకుందాం. చూడండి, ఇలా ఉసిరికాయలు కూడా పూర్తిగా చల్లారాయి. ఇప్పుడు ఈ ప్లేట్ని పక్కన పెట్టుకొని ఇలా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న మెంతులు ఆవాలను ఇందులోకి వేసేసి మెత్తగా మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పౌడర్ని ఇలా బౌల్లోకి వేసేసుకుందాం. ఆ తర్వాత ఇదే మిక్సీ జార్లోకి ఒక ఎల్లిగడ్డను పూర్తిగా ఇలా ఒలుచుకొని ఈ పాయలను కూడా మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఎల్లిపాయలను ఇలా బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత పచ్చడి పెట్టుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి ఇలా ఉసిరికాయలను వేసేసుకోవాలి. ఆ తర్వాత 1/2 కప్పు కారం వేసుకోవాలి. ఈ కారం అనేది నేను ఇంట్లో వాడే కారమే వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే పచ్చళ్ళలో వాడే కారం దొరుకుతుంది, అదైనా తెచ్చి వేసుకోవచ్చు. తర్వాత 1/2 కప్పుకు కొంచెం తక్కువగా సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా పొడిని వేసుకోవాలి.
ఆ తర్వాత ఇలా వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకొని వీటన్నింటినీ ఈ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ ఉప్పు కారం అనేది కాయలకు ఇలా బాగా పట్టాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చింతపండు పేస్ట్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా వేసి పెట్టుకున్న పోపు కూడా చల్లారింది. ఇలా పోపును కూడా వేసేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత దీనిని ఒక రోజంతా పక్కన పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టి ఒక డే అంతా పక్కన పెట్టుకుందాం. చూడండి, ఇలా నెక్స్ట్ డేకి చూపిస్తున్నాను. ఇలా ఆయిల్ బాగా పైకి తేలి పచ్చడి అనేది ఈ విధంగా ఊరింది. ఏ పచ్చడిలోకైనా కాస్త ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే పచ్చడి పాడవకుండా ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. ఇలా అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, పచ్చడి మాత్రం చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ సీజన్లో దొరికే ఇలా ఉసిరికాయలతో పచ్చడి చేసుకొని తిన్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ ఉసిరికాయ పచ్చడి రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.